ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఇందిర. వెల్కమ్ టు అత్తాకోడలు వంటి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సండే స్పెషల్గా మీ ముందుకు ఒక రెసిపీని తీసుకొచ్చాను. అదేంటంటే ఆంధ్ర స్పెషల్ సందువ చేపల ఎగురు. దీన్ని బ్లాక్ పాంప్లెట్ కూడా అంటారు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. సందువ కర్రీకి కావాల్సిన మసాలాలు అండి. ఇది ధనియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మొగ్గలు, గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. సందువ చేపల కూరకి మసాలా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ కింద చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. చేపల కూర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అలానే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందాం. మసాలా కూడా బాగా ఫ్రై అయిపోవాలి, పచ్చివాసన రాకుండా. మసాలా కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం కూడా వేసి ఒకసారి కలిపిస్తున్నాం. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక మనం ఒక 2 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు అయిపోయింది కదా, ఒకసారి తీసి చూద్దాం. ఒకసారి ముక్కలు గరిటె పెట్టకుండా పైకి కిందకి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం. 10 నిమిషాలు అయిపోయింది కదా, ఒకసారి తీసి చూద్దాం.
ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుందాం. ఒకసారి తీసి చూద్దాం. రెడీ అయిపోయిందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం. గుమగుమలాడే ఆంధ్ర స్పెషల్ సందువ చేపల ఎగ్ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ కొట్టండి. అలానే మా అత్తకోడలు ఛానల్ ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తకోడలు.